దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 22 వృశ్చిక రాశి వారికి జరిగేది ఇదే. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఇదే జరగబోతోంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఏం జరగబోతుందో తెలుసుకుంటారు. అలాగే ఏ విధమైన పరిహారాలు పాటించాలో, వృశ్చిక రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో గోచర రీత్యా జ్యోతిష శాస్త్రం ప్రకారం జనవరి 22 వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం 1 గంట తర్వాత జరగబోయేది ఇదే. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వివరాలను చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే కనుక మేం చేసే ప్రతి వీడియోను మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలా లాభాలు, నష్టాలు, అలాగే పూర్తిగా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం గనక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి మనస్తత్వం మధ్యస్థంగా అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులు కూడా ఉంటాయి. అది ఎలా అంటే కొన్ని విషయాలలో ఆచితూచి మాట్లాడడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. దానితో పాటు ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారు ఉత్తమ ఫలితాలను పొందాలి అంటే కనుక మాటలు అదుపులో పెట్టుకోవాలి. అలాగే ఏదైనా గొడవ వచ్చే సమయంలో కాస్త మౌనం పాటించాలి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా, రెచ్చగొట్టినా లేదా పరోక్ష మాటలు మిమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడినా సరే మీరు కొద్దిగా మౌనాన్ని పాటిస్తే సరిపోతుంది. అలా కొన్ని ప్రదేశాల్లో మీరు మౌనాన్ని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. వృశ్చిక రాశివారు గంభీరమైన మనస్తత్వం కాకపోయినా కోపం కొద్దిగా ఎక్కువే ఉంటుంది. కోపాన్ని కొద్దిగా కొన్ని సమయాల్లో తగ్గించుకున్నట్లయితే కనుక, కోపం నుండి బయటికి వస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు మాటలను అదుపులో పెట్టుకోవాలి. కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఇతర వ్యక్తులకి ఎప్పుడూ కూడా అతి మంచి చేయాలి అని చూడకూడదు. అది కొంత మీకు నష్టాన్ని కలిగింపచేస్తుంది. అది ఎలా అంటే ఎవరైనా ఏదైనా సమస్యల్లో చిక్కుకున్నామని కాస్త సమస్యను పరిష్కరించమని అంటూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా ఆలోచించేటటువంటి అవసరం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. ఎవరికైనా ఏదైనా సహాయం అంటే, ముఖ్యంగా గొడవల మధ్యలోకి మీరు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే తిరిగి అది మీపైకే వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరుల గొడవల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి. ఇతరులను ఎప్పుడూ కూడా గొడవల విషయంలో మీరు నమ్మకూడదు. గొడవలు పెట్టుకోవడం గాని, గొడవల విషయంలో మీరు తలదూర్చడం కానీ చేయకూడదు. ఇలా చేస్తే కనుక తప్పకుండా మీకు సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలానే ఈ సమయంలో మీకు అనుకున్నంత ఫలితాలు ఉంటాయి. గోచరం అద్భుతంగా ఉంది. ఈ సమయంలో అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ప్రతికూల శక్తులను తొలగించుకోవడం కోసం చేయవలసిన దేవతారాధన కూడా తెలుసుకుందాం. అలానే వృశ్చిక రాశి వారు కొద్దిగా మనం చెప్పుకున్నట్లుగా మీ కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. అలానే వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే ఈ సమయంలో అనుకున్న ఫలితాలు పొందాలి అంటే గట్టిగా ప్రయత్నించాలి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఏదైనా సరే గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా అది మీ సొంతం అవుతుంది. అంటే ఏదైనా ఉద్యోగమైనా కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే తప్పకుండా కొద్దిగా కాస్త నష్టం ఎక్కువగా పడితే మీరు అనుకూలమైనటువంటి ఫలితాలైతే చూడటానికి ప్రయత్నించాలి. కానీ నిర్లక్ష్యంగా విడిచిపెట్టకూడదు. ఊహించిన దానికంటే ఎక్కువ మంచి ఫలితాలు అలాంటప్పుడు మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. శ్రమకు తగినటువంటి ఫలితం అయితే ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటే ఫలితం కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం కాస్త ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ఈ రోజు మిశ్రమ ఫలితాలైతే ఉండబోతున్నాయి. కుటుంబ సౌఖ్యం, కార్యసిద్ధి ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో ఓ కీలకమైన పనిలో విజయాన్ని సాధిస్తారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీరు బయటికి వెళ్లే ముందు కూడా హనుమంతిని పూజించి ముందుకు వెళితే మీకు ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో వెళ్లి స్థిరపడాలి అనుకున్నా, లేదా విదేశీ ప్రయాణం చేయాలి అనుకున్నా, విదేశాలలో స్థిరపడాలి అనుకున్నా, ఉద్యోగం కోసం ఆలోచిస్తూ ఉన్నా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నా, లేదా ఇలా మీకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అంతేకాదు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని విధాలుగా మీకు మీ కుటుంబం యొక్క సహకారం అనేది అందుతుంది. ఈ సమయంలో కుటుంబ సహకారంతో ఏదైనా సాధించగలుగుతారు. అంతేకాదు మీకు ఈ సమయంలో ఎక్కువగా సాధించాలి, సంపాదించాలి అనే దృఢ సంకల్పం ఎక్కువగా పెరుగుతుంది. కసి, పట్టుదల ఎక్కువగా పెరుగుతుంది. మిమ్మల్ని ఒక స్థాయిలో తప్పకుండా నిలబెడుతుంది.
ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి. ఏదైనా కాస్త అశ్రద్ధగా అనిపిస్తే కనుక వెంటనే మీరు వైద్యులను సంప్రదించండి. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలను తప్పించుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ప్రతి విధమైన అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలను తెలుసుకునే ముందు మీరేంటంటే గనక మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటంటే లక్ష్మీ ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ప్రతి ఒక్క పరిస్థితి అప్పుడు మీకు చక్కగా నడుస్తుంది. అన్ని పనులు విజయవంతమవుతాయి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంట్లో నుండి బయటికి వెళ్లేటప్పుడు హనుమంతుణ్ణి మనసులో స్మరించుకొని ఆరాధించుకొని వెళితే మీకు పనులన్నీ అవుతాయి. అలాగే విఘ్నేశ్వరుని యొక్క పూజ ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలంగా మీకు మార్చివేస్తుంది. చూశారు కదండి, ఈ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, పరిహారాలు ఏమిటో. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.